Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తిరుపతిలో వైసీపీ పార్టీకి చెందిన భూమాన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి, వాళ్ళ యొక్క అనుచరులు దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి, వీళ్ళంతా కలిసి దళిత యువకుడు పవన్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గదిలో బంధించి తనని చిత్రహింసలకు గురి చేసి దౌర్జన్యం చేసి తన అపస్మారక స్థితికి వెళ్ళే వరకు కూడా వాళ్ళని భయంకరంగా కొట్టడం జరిగింది. కొడుతూ వాళ్ళు పైశాచిక ఆనందం తీరక దాని మొత్తం విషయం మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి ఆ యువకుని యొక్క తల్లిదండ్రులకు పంపించి వాళ్ళు బెదిరించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వైసీపీ నాయకులు చేస్తున్న పనులకి అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా, అనాగరిక ప్రపంచంలో ఉన్నామనే సందేహం కలుగుతుంది. మొదటి నుంచి కూడా ఈ వైసీపీ పార్టీ యొక్క మరి విధానం ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేల మంది దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని కూడా రాక్షసంగా చంపి పొట్టం పెట్టుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఇంకా రక్తదాహం తీరలేనట్లుంది. ప్రజలు ఇంత గట్టిగా బుద్ధి చెప్పినా, ఇంత ఘోర ఓటమి చవి చూసినా సరే కానీ వాళ్ళలో అనువంత మార్పు కూడా రాకపోవడం నిజంగా బాధాకరం. మరి ప్రజలు చూస్తున్నారు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే స్పృహ కూడా మర్చిపోయి వాళ్ళు దౌర్జన్యం, దోపిడీ చేస్తూ పులివెందల రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంకా నడిపిస్తూ ఉన్నారు. మరి మొత్తం యావత్ సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా, సిగ్గుపడేలాగా ప్రవర్తిస్తున్న ఈ వైసీపీ నాయకుల మైండ్ సెట్ మరి ఎప్పుడు మారుతుందో అనేది అయితే మాత్రం అర్థం కావట్లేదు. అయినా వాళ్ళ అధినేత రాక్షస మనస్తత్వం కలిగి భయంకరమైన నేర స్వభావంతో తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అణువణువు కూడా అవినీతి నింపుకొని ఎన్నో కేసుల్లో ఉంటూ మొన్న ప్రెస్ మీట్లో ఆయన బాధ్యత మర్చిపోయి మాట్లాడుతున్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రఫా నరకమని చెప్పేసి సందేశం ఇస్తున్నాడంటే వాళ్ళ కేడర్కి మరి ఆయనలో ఎంత కరుడు కట్టినటువంటి క్రూర మనస్తత్వం ఉందో అన్నది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒక బాధ్యత గల ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో నడిపించవలసిన బాధ్యత కలిగి ఉండి కూడా అవన్నీ మర్చిపోయి కేవలం తను ఓటమి చెందాడు కాబట్టి రాష్ట్రంలో ఎవరు కూడా తనకు ఓటమిచ్చినటువంటి ప్రజలు బ్రతికుండకూడదు, అతన్ని ఎదిరించిన వాళ్ళు బ్రతికుండకూడదు, అతన్ని ప్రశ్నించే వాళ్ళు కూడా బ్రతికుండకూడదనే సిద్ధాంతం మరి వాళ్ళ వెనకాల కేడర్కి మరి బోధిస్తున్నాడేమో. ఈ విషయం మొత్తం మీద ఆయన స్పందించాలి. యావత్ దళిత సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పడంతో పాటు కాకుండా వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించి దీని మీద ఆయన తగిన విధంగా స్పందించి మాట్లాడకపోతే మొత్తం మళ్ళీ దళిత సమాజం యొక్క ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆయన చూస్తుంటే గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని కూడా పక్కనేసుకొని తిరుగుతూ పైగా మళ్ళీ అతనికి పూల రథం మీద ఊరేగించుకుంటూ ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా, ఏదో దేశానికి ఏదో ఆయన కార్గిల్ యుద్ధంలో విజయం చేకూర్చిన వాళ్ళలాగా అతనికేమో పూల రథం మీద తీసుకొచ్చి అతన్నే పక్కన ఉంచుకొని ప్రోత్సహిస్తుంటే అంటే ఏంటి? దళితుల్ని ఎవరు హతమార్చినా సరే వాళ్ళకి అగ్రస్థానం ఇస్తాననే దానికి అర్థమా? లేకపోతే దళితుల ప్రాణాలకి విలువ లేదా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో? కనుక ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ఓటమికి కారణం కూడా ముఖ్యంగా దళిత వర్గమే. డాక్టర్ సుధాకర్ గారి మీద చేసిన కానీ, వరప్రసాద్ మీద చేసిన కానీ, సుబ్రహ్మణ్యం చేసిన మీద కానీ ఇటువంటి మొత్తం దళిత యువతను అణిచివేసి వాళ్ళ ప్రాణాలను తీసి ఇంత ఘోరంగా చేసినందుకు నీకు ఘోర ఓటమి వచ్చిందనే సంగతి కూడా నువ్వు స్పృహ మర్చిపోయి ఇంకా నువ్వు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు బ్రతుకుతూ అందరిని భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పేసి పత్రికా సమావేశాలు పెట్టి అందరికీ వార్నింగ్ ఇస్తూ వచ్చిన వెంటనే నరికేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అని చెప్పేసి ఒక రకంగా ఈ రకంగా నువ్వు మాట్లాడితే మాత్రం తగిన శాస్తి జరుగుతుంది, తగిన బుద్ధి చెప్పే సమయం అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి
మీకు తెలియజేసుకుంటున్నాం. కనుక ఇటువంటి దుశ్చర్యలు కానీ ఇటువంటి సాహసానికి మళ్ళీ మీరు ఒడిగడితే మాత్రం తప్పనిసరిగా మేము రాష్ట్రం మొత్తం మీద కూడా యావత్ దళిత ప్రపంచం అంతా కూడా ఏకదాటి మీదకి వచ్చి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ పత్రికా సమావేశం అందరి ముందుగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.